మనకు ఒక న్యూస్ అయితే ఈరోజు వివిధ న్యూస్ పేపర్లు వచ్చింది. ఏంటంటే ఎవరో మన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షులంట. ఆయన పేరు వచ్చేసి డాక్టర్ బండారి రాజకుమార్ అంట. ఆ అపర మేధావి ఏం మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేయాలి. ఆ గ్రూప్ 2 ఇప్పుడు నిర్వహించద్దు. ఆ గ్రూప్ 2 నిర్వహించే రోజునే మళ్ళీ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఇంకేదో ఎగ్జామ్ ఉందని మాట్లాడుతున్నాడు. ఈ అపర మేధావి ఏం చేసినాడంట అంటే ఆల్రెడీ టీజీపీఎస్సీ చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాడంట. ఇచ్చి ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలంటండంట. మరి ఈ మేధావి గారికి తెలియదా? అంతకుముందే ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ దగ్గరికి వచ్చినాయి. పరీక్షలు నిర్వహించడానికి కూడా టీజీపీఎస్సీ టోటల్గా తన యంత్రాంగాన్ని మొత్తం అలాట్ చేసేసింది. గ్రూప్ 2 యొక్క ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్స్ కూడా ఈ డిసెంబర్ 9వ తారీఖు ఇస్తానని కూడా తన వెబ్సైట్లో పెట్టింది. మరి ఈ యొక్క బండారి రాజకుమార్ అపర మేధావి గారికి మరి నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ అంతకంటే ముందే కానీ మరి డేట్స్ అన్నీ ఒకటే టైంలో ఉన్నాయి అని ఆయన గుర్తించలేకపోయిందా? నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఒక మంచిగా జరిగే రిక్రూట్మెంట్ మీద డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. నిజమే, నేను కాదంటలేను. ఒకటే రోజు 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి నువ్వు డైరెక్ట్ పోయి దక్షిణ మధ్య రైల్వే ఆర్ఆర్బి వాళ్ళని అడగవచ్చు కదా, రైల్వే వాళ్ళని. ఏమని, సార్ మరి ఆ రోజు మాకు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఉంది అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టవచ్చు కదా, డేట్ మారమని. ఇంకేదో ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళకు నువ్వు రిక్వెస్ట్ లెటర్ పెట్టచ్చు కదా మార్చమని. ఎందుకు ఒక టీజీపీఎస్ మీద పడుతున్నావు నువ్వు? టీజీపీఎస్ మీద పడడానికి వాళ్ళ కారణాలు ఏంటంటే టీజీపీఎస్ మీద మాట్లాడితే వైరల్ కావచ్చు, టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ మీద మాట్లాడితే ఒక లీడర్షిప్ వస్తుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఇట్లనే చాలామంది మొన్న రీసెంట్లీగా పిల్ల బచ్చాలు కూడా చాలామంది ఆగస్టులో కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేపించినారు కదా, 2023 ఆగస్టులో. ఇప్పుడు వాళ్ళందరికీ చాలా పెద్ద పోస్టులలో కూర్చున్నారు వాళ్ళందరికీ కూడా. సో అందుకని చెప్పేసి నేను ఏమంటున్నానంటే ఎవరు చూడు గ్రూప్ 2 వాయిదా వాయిదా అని మాట్లాడుతున్నారు. ఈ గ్రూప్ 2 వాయిదా అనట వేయకపోతేనట ఇప్పుడు ఈ యొక్క అపర మేధావైన బండారి రాజకుమార్ అనే అతనట టీజీపీఎస్సీని ముట్టడిస్తాడట. సరే ముట్టడించుకో, నీకు అంత మంచిగా టైంపాస్ అవ్వట్లేదు, ముట్టడించు. వెళ్ళి ఆ టీజీపీఎస్ని విజిట్ చేసి బయటికి వెళ్ళి చూడు, లేకపోతే వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని అడుక్కొని లోపలి పోయి చూసుకొని అదంతా తిరిగిరా, ఒక విజిట్ చేయి, నో ప్రాబ్లం. నువ్వు ముట్టడిస్తాడంటే నీ వెనకాల ఎవరు వస్తారో ఒకసారి పిలిపించుకో. మంచిగా సజావుగా సాగుతుంది బ్రదర్. ఇది ఆల్రెడీ ఎగ్జాము, ఇది 4వసారి. ఆల్రెడీ 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు డేట్ మళ్ళీ ప్రకటించడం ఇది 4వసారి. నీలాగానే చాలామంది డిస్టర్బ్ చేసినారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను అనదలుచుకోలే. ఆ మూర్ఖులు చేయబట్టి ఏమైపోయిందంటే మాలాంటి వాళ్ళకు ఇంకా చాలామంది చదివేటోళ్ళు అందరూ జాబు లాంగ్ టైం లీవ్ పెట్టుకొని చాలామంది ఫ్యామిలీస్ వదులుకొని అశోక్ నగర్లో కంటికి నిద్ర లేక కడుపుకి తిండి లేక పస్సులుండి చదివేటోళ్ళు చాలామంది ఉన్నారు. గ్రూప్ 2 లక్ష్యంగా ఉద్యోగం సాధించాలని. అంతమందిని నువ్వు ఆలోచన చేయకుండా కేవలం నువ్వు ఆర్ఆర్బి ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటా, ఇంకేదో ఎగ్జామ్ గురించి మాట్లాడకుండా నీ స్థాయిని తగ్గించుకోకు బ్రదర్. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే ఇంకా నువ్వు మాట్లాడాలంటే ఇంకా వేరే ఇష్యూస్ బాగున్నాయి తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని మీద మాట్లాడు. ఎందుకంటే నువ్వు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం అధ్యక్షులు అంటున్నావు కదా, ఫౌండర్ అంటున్నావు, స్థాపించడం అంటున్నావు. నీ మీద చాలా బాధ్యత కలిగి ఉంటాయి బ్రదర్. ఎందుకంటే అంత మంచి సంస్థ నువ్వు పెట్టుకున్నావు, అంతమందికి నువ్వు ఒక ప్రతినిధిగా ఉన్నావు, నువ్వు రిప్రజెంటేటివ్గా. అంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నట్టే అనుకుంటున్నావు. కాబట్టి నువ్వేమున్నా గ్రూప్ 1 ఎగ్జాము సంబంధించిన జీవో 29 మీద మాట్లాడండి. అదేవిధంగా మళ్ళీ మన గ్రూప్ 1 వచ్చే నోటిఫికేషన్ ఇప్పటికి ఆల్రెడీ రావాలి, అది రాలేదు, దాని మీద మాట్లాడండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి నువ్వు ఈ గ్రూప్ 2 మీద పడితే కొద్దిగా వైరల్ అయిపోతావు, నువ్వు కొద్దిగా మనుగడలోకి వస్తావు అని చెప్పేసి అనుకుంటే అది రాంగ్ థింకింగ్. ఎందుకనంటే నేను ఏ దానికోసం మాట్లాడుతున్నానంటే గ్రూప్ 2 రాసే వాళ్ళు సీరియస్గా చదువుతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఫేక్ న్యూస్ అది ఇది అని చాలామంది కొట్టిపారేస్తున్నారు తమ్ముళ్ళు. ఇలాంటివన్నీ కూడా మీకు సాక్ష్యాలతో చూపిస్తున్నా. ఎవరైతే గ్రూప్ 2 రాస్తున్నారో చాలా కోపంతో ఉన్నారు గ్రూప్ 2 అభ్యర్థులు అందరూ కూడా. ఎవరు డిస్టర్బ్ చేసినా ఉరికించుకుంటూ కొడదామన్న కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు పోస్ట్పోన్ అయింది, ఇది 4వసారి. ప్రతి ఒక్కరు సీరియస్గా ఉన్నారు. ఇలాంటి అచ్చిరాని పిలుపులు, అచ్చిరాని డిమాండ్లు టీజీపీఎస్ ముట్టడిస్తామని మానుకోరండి. ఎందుకంటే చాలామంది మిత్రులందరూ కూడా 2.5 సంవత్సరాల నుండి బుక్సే పట్టుకొని బుక్సే లోకం అన్నట్టు చదువుతున్నారు, చాలా సీరియస్గా చదువుతున్నారు.
వాళ్ళందరిని ఎవరు డిస్టర్బ్ చేద్దని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా. ఏదైనా ఉంటే ఆ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఆ ఎగ్జామ్స్ వాళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీల దగ్గరికి పోయి వాళ్ళని డేట్ మార్చమని కోరండి. మీ వల్ల సాధ్యం కాదు, వాళ్ళు మార్చలేరాట అంటే గమ్మున నోరు మూసుకొని కూర్చోనండి. ఎందుకనంటే టీజీపీఎస్సీ మార్చదు. ఎందుకంటే ఆల్రెడీ మన గ్రూప్ 1 మెయిన్స్ కొద్ది టైం ఇవ్వండి మాకు, జియో 29 ఆగమైపోతుంది, దానివల్ల సోషల్ రిజర్వేషన్స్ మంటలు కలుపుతున్నాయన్న కూడా టీజీపీఎస్సీ వినలే. పోలీసు బలగాలను పెట్టి నడిపించింది ఎగ్జామ్. ఇప్పుడు గ్రూప్ 2 కూడా ఆగనంటే ఆగదు. అది ఖచ్చితంగా నిర్వహించబడుతుంది. గ్రూప్ 2 అనేది చాలా రోజుల నుండి పాపం అలా సాగుతూ ఉన్నది. తొందరగా దాన్ని కంప్లీట్ చేసుకోవాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి మహేందర్ రెడ్డి గారు కూడా టీజీపీఎస్సీ గారి చైర్మన్ మహేంద్ర గారు కూడా ఇప్పుడు వాళ్ళ టర్మ్ అయిపోతుంది, కొత్త చైర్మన్ గారు వచ్చేటట్టున్నారు. కాబట్టి కొత్త చైర్మన్ వస్తే మళ్ళీ డేట్స్ ఇష్యూ చేయడం మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతాయి. కాబట్టి ఈ టర్మ్లోనే మహేందర్ రెడ్డి గారు దీని ఎగ్జామ్ నిర్వహించి ఆయన ఎమ్మెటే దిగిపోతాడు అనమాట. రిటైర్మెంట్ టైం అయింది. సో ఇవన్నీ ఉన్నాయి బ్రదర్స్, మీరు ఎవరు ఏం చెప్పినా వినకండి. ఇలాంటి పెద్దలు ఎవరన్నా ఇలాంటి మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నా మూమెంట్ తీసుకోవాలన్నా కూడా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటి మీద తీసుకోనండి. కానీ టీజీపీఎస్సీ పెట్టే గ్రూప్ 2 మీద ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి. ఎందుకనంటే చాలామందికి ఉద్యోగాలు లేక రగిలిపోతున్నారు. 10 సంవత్సరాల కాంచెలు ఉద్యోగాలు లేక రిక్రూట్మెంట్ లేక రగిలిపోతున్నారు. ఇది ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాలు సాగదీయబడుతుంది. మొన్న గ్రూప్ 3 అయిపోయింది, ఇప్పుడు గ్రూప్ 2 అయిపోతుంది. మొన్న రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు ఇచ్చిన గ్రూప్ 4 రిజల్ట్ ఎగ్జామ్ కేసీఆర్ టైంలో పెట్టిండు. కేసీఆర్ టైంలో పెట్టిన గ్రూప్ 4 ఎగ్జాము రేవంత్ రెడ్డి గారి కాలంలో గ్రూప్ 4 రిజల్ట్ వచ్చినాయి. ఇంకా వాళ్ళకు ఈ 4వ తారీఖున పెద్దపల్లిలో నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా నడుస్తుంది, గూడ్స్ ట్రైన్ నడుస్తుంది. అందుకని చెప్పేసి మేము టీజీపీఎస్సీ ముట్టడిస్తామని అంటే ముట్టడించుకోండి. ఎట్లా ముట్టడించుకోండి, దాని మీద ఒక విజిట్ ప్రోగ్రామ్ చేసుకోండి. లేకపోయి ఉంటే టీజీపీఎస్సీ టూర్ వేసుకోండి చూడడానికి. అంతే తప్ప టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ను డిస్టర్బ్ చేయొద్దు. అదేవిధంగా పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి పేపర్లో యాడ్స్ ఇవ్వద్దు. యాడ్స్ ఇస్తే తీవ్ర పరిణామాలు కూడా మీరు అభ్యర్థులకి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి పరిమాణాలు అంటే వాళ్ళకి ఆగ్రహం కోపంగా ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 2 రాసే వాళ్ళకు కోపం బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు డిస్టర్బ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని మాట్లాడుతున్నాడు అనే కోపంతో చాలామంది ఉన్నారు. దయచేసి ఇలాంటి కామెంట్స్ అయితే ఎవరు చేయకండి. ఇలాంటి న్యూస్ కూడా ఎవరు కూడా బయటకి ఇచ్చుకోకండి. కామ్గా ఉండండి. మీకు అంతగా ఆ ఎగ్జామ్ ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఆ ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఆర్ఆర్బీ ఇంకో ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీల దగ్గర పోయి వాళ్ళని బ్రతిలాడుకోండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. ఆ రోజు వాళ్ళ ఎగ్జామ్స్ మార్పించేటట్టు మార్చుకోండి. అంతే తప్ప టీజీపీఎస్సీ ఎగ్జామ్ డేట్స్ మార్చదు, దృష్టిలో లేదు. ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది. సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇలాంటి వార్తలు నమ్మకండి, ఇలాంటి న్యూస్ని చూడకండి. హ్యాపీగా చదువుకోండి. టైం తక్కువ ఉన్నది మిత్రులారా. ఇంకొక 13-14 రోజులు ఉంది గ్రూప్ 2. చదవండి, ఇంట్రెస్ట్గా చదవండి, సీరియస్గా చదవండి, పుస్తకాలు మీ లోకం అన్నట్టు చదవండి. ఎలాంటివి కూడా పట్టించుకోకండి. థ్యాంక్ యూ.